మరో వ్యక్తిగత సిబ్బంది గన్మెన్ ఎవరో ఉంటే వాడితో ఈ రకంగానే చెప్పిస్తే వాడి ప్రమోషను, ఇంక్రిమెంట్లు, వాడి పేరు కూడా గిరిబాబు అనేటువంటి వ్యక్తి బెదిరించి భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. చెప్పినట్టుగా చేసినందుకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఇచ్చారు ఈ గిరిబాబు అనేటువంటి గన్మ్యాన్కి. ఫిబ్రవరి 14, 15వ తారీఖున నమోదైనటువంటి కంపెనీకి ఏప్రిల్ నెలలో 500 దగ్గర 59 ఎకరాలు కొత్త స్టార్టప్కి ఊరు పేరు లేనటువంటి వర్షాకి ఇచ్చేస్తే అది బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడి వచ్చేసింది. వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేస్తే 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవడమే తప్ప మరి అటువంటిది అది స్కామ్ కింద రాదా? అది ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ లేకుండా మూడోసారి ఎంపీగా పనిచేస్తున్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మళ్ళీ దీనికి లింకు మిథున్ రెడ్డి గారు అయిపోవడం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా తప్పుడు కథనాలు రాయడం, ఆయన్ని మళ్ళీ అంటే దీని ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదో రకంగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దీనికి మళ్ళీ బిగ్ బాస్ జగన్. దేనికి బిగ్ బాస్ జగన్? ఈ రాష్ట్రంలో అనేక వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పోర్టుల నిర్మాణం, ఎయిర్పోర్ట్ నిర్మాణం, మెడికల్ కాలేజీల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం, గ్రామ సచివాలయ వ్యవస్థలు, ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ జగన్. చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశంలో ఆయన బిగ్ బాస్ దేనికంటే పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పొడిచి ఆ పదవి లాక్కోవడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. 7 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్టే తీసుకుని వచ్చి బెయిల్ మీద ఉండి ఈరోజు మా అందరికీ నీతులు చెప్తుంటారు. ఈ స్టేలు తీసుకొచ్చిన దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. 50 లక్షల రూపాయలు బ్యాగ్తో తీసుకొని వెళ్ళి ఒక ముఖ్యమంత్రి ఇవ్వడం, ఇచ్చిన దానికి నీ వెనకాదలో నేను ఉన్నాను, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పిన దాంట్లో మన ముఖ్యమంత్రి గారు సాక్ష్యం. వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడంలో బిగ్ బాస్. ఈ పబ్లిసిటీ కోసం ఎంతవరకన్నా ఎంతమంది ప్రాణాలు పోయినా సరే లెక్క చేయనటువంటి దాంట్లో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ రాయాల్సింది ఈనాడు పేపర్. మా బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నిటిలో ఆరితేరిపోయారు, వీటన్నిటికీ బిగ్ బాస్ మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాసుంటే బ్రహ్మాండంగా ఉండేది. మొత్తం సేలు ఒకసారి పెరిగిపోయేది రాష్ట్రం అంతా. అలాగే అమరావతికి సంబంధించి దాంట్లో అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్, అమరావతి భూముల కొనుగోలులో ఇంత పెద్ద స్కామ్, దేశంలోనే అతిపెద్ద స్కామ్ అది. ఇంత పెద్ద స్కామ్ చేయడంలో బిగ్ బాస్ చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం ఈ మధ్యకాలంలో ఈ ప్రధానమైనటువంటి నగరాల్లో చెన్నై కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ ఇవన్నిట్లో వర్షం పడితే పెద్ద ఎత్తున పడితే 3-4 నెలలు పనిచేయడానికి కూడా ఉండదు అక్కడ. మళ్ళీ అటు గొప్ప అమరావతి, మరి అది పెద్ద స్కాము. ఇంత వెనకాల ఇన్ని కుట్రలు, కుతంత్రాలు, స్కాములు, అవినీతి ఇంత పెట్టుకొని ఇంకా దేనికి ఎంత కక్ష సాధింపు? 16 మెడికల్ కాలేజీలు ఆ రోజు మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే వాటిని అమ్మకానికి పెట్టావు. 3 పోర్ట్లు కడతా ఉంటే వాటిని అమ్మకానికి పెట్టావు. ఇచ్చినటువంటి హామీల్ని పూర్తిగా గాలి కొదిలేసావు. కేవలం ఏదో రకంగా కేసులు పెట్టి పార్టీని ఇబ్బంది పెట్టాలి, మాట్లాడకుండా చేయాలి, ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేయాలి అనేటువంటి మీ ధోరణి ఉందో అది మీరు బ్రతికుండగా జరగదు చంద్రబాబు నాయుడు గారు. మీరు కాదు కదా, నీ కొడుకు బతుకున్నంత వరకు కూడా అది జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం అనేటువంటిది మీరే కాదు కదా, మీ 3 తరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేవు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానేసి మీరు నిజంగా ఏదైనా రుజువులు ఉంటే చెప్పండి. కేవలం ఓరల్ ఎవిడెన్స్ల మీద మాట్లాడుకునే దాని మీద కేసులు ఏంటండి? ఇవేవి నిలబడే కేసులు కాదు, తప్పుడు కేసులు, అక్రమమైనటువంటి కేసులు.
దీని మీద ఫైట్ చేస్తాం, లీగల్గా ఫైట్ చేస్తాం.